శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. నీలాతుంగస్థలగిరితటీ సుప్త ముద్రోధ్య కృష్ణం పారార్జం సంస్కృతి శతశిరసిద్ధ మధ్యాపయంతి స్వశిష్టాయాం సజినిగళితం యా బలాత్కుచ్య భుక్తే గోదా తస్సై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇవాళ తిరుపతిలో 14వ పాసురం చదువుకుందామండి. உங்கள் புடக்கை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நிகழ்ந்து அம்பலவாய் கூபினிகான் செங்கல் படுக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குடுவான் போகின்றார். எங்களை முன்னம் எம்புவான் வாய்ப்பேசும் நங்காய் இழிந்திராய் நாடாதாய் நாவுடையாய் செங்கல் செக்கர் மேந்தும் தடக்கையன் பங்கை கண்ணானே పాడేలో రెంబావాయ్. ఓ పరిపూర్ణరారా, నీ పెరటి తోటలు దిగుడు బావిలోని ఎర్రతామరలు వికసించాయి, నల్ల కలువలు ముకుడించుకుని పోతున్నాయి. లేమ్మా, ఎర్రని కాషాయం దాల్చి తెల్లని పరవలస కలిగిన వైరాగ్యంతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయాల్లో ఆరాధన చేయుటికే వెళ్తున్నారు. లేమ్మా, ముందుగా నీవు మేల్కొని మమ్మలను లేపదని మాట ఇచ్చావు, మర్చేవా? లేమ్మా, ఓ మాట నేర్పగలదానా, శంఖమును చక్రమును ధరించిన వాడు ఆజానుబాహుడు అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచి రామ్మ అని పిలుస్తున్నారనమాట. ఆవిడ ఇంకా లేవటం లేదు. ప్రతి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామరలు ఉన్నాయన్నమాట. అవన్నీ బాగా మంచిగా వికసించేసేయి. నల్లకలువలేమో ముగుడించుకుపోతున్నాయి. కాషాయ వస్త్రాలు ధరించి మునులందరూ కూడా సన్యాసులు తమ తమ ఆలయాల్లో ఆరాధన చేయడానికి విడిపోతున్నారు. అయినా నువ్వు లేవటం లేదు, లేచి రామ్మ, నీకోసం మేము ఇక్కడ వేచి ఉన్నాము. ఎప్పుడు లేస్తావు? నువ్వు పరిపూర్ణరాలివి. ఆవిడ లేపేవాడు ఎవరంటే పరిపూర్ణరాలు అనమాట. అందుకని ఆవిడ కోసం వీళ్ళందరూ కూడా ఆవిడ వస్తే కృష్ణుడు వీళ్ళతో ఇంకా బాగా మాట్లాడతాడు అని వీళ్ళు ఇది అనమాట. అందుకని లేమ్మా అని బతిమాలుతున్నారు. ఆవిడ లేచిపోతుందండి ఇంకా తొందరలోనే 2-3 పాసురాల్లో మనకి. ఆవిడ లేచిన తర్వాత కృష్ణుడు ఎదురుకుంటా కూర్చొని అందరూ కలిసి కృష్ణుడిని కీర్తిస్తారనమాట. చాలా బాగుంటుంది.